హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి డిజైనర్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ అండి. మనం ఏ చేతికైనా ఏ సైజు వరకైనా ఈ డిజైన్ కుట్టుకోవచ్చు. ఇది నార్మల్ చెయ్యండి. ఫస్ట్ మనం చెయ్యి లైనింగ్ని నార్మల్ క్లాత్ని తిప్పి కుట్టుకోవాలి. ఇది వచ్చేసి చెయ్యి లూజ్ వచ్చేసి 8 ఇంచులండి, పొడవు వచ్చేసి 4 ఇంచులు, చిన్న సైజుది అనమాట. ఇక్కడ చంక దగ్గర వచ్చేసి పొడవు 2 ఇంచులు ఉందండి. దీన్ని మనం మిడిల్లో ఫస్ట్ గుర్తు పెట్టుకొని మిడిల్లో ఒక డాట్ పెట్టుకోవాలి. మిడిల్లో డాట్ పెట్టుకున్నాక అక్కడ నుంచి మిడిల్ నుంచి ఒక 2 ఇంచులకి గుర్తు పెట్టుకోవాలండి. అటు సైడ్ 2 ఇంచులు, ఇటు సైడ్ 2 ఇంచులు గుర్తు పెట్టుకోవాలి. తర్వాత ఆ 2 ఇంచుల నుంచి మనం మోడల్ కోసమని ఒక 3 ఇంచులు గుర్తు పెట్టుకోవాలండి. అటు 3 ఇంచులు, ఇటు 3 ఇంచులు, అంటే 2 నుంచి, అంటే అటు 5 ఇంచులకి ఇటు 5 ఇంచులకి అండి. 2 ఇంచులకి 3 ఇంచులకి ఇలా మనం గుర్తు పెట్టుకున్న కాడికి డాట్లు పెట్టుకోవాలి. కట్ చేసుకుంటే మనం కుట్టేటప్పటికి ఈజీగా ఉంటుంది, దానికోసం అన్నమాట. ఇప్పుడు ఇది నార్మల్ చెయ్యి మనం లైనింగ్ తిప్పి కొట్టుకున్నాం కదా, దీనికి డాట్లు పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నాం. తర్వాత మనం వీడియోలో చూసారు కదా, ఫ్రిల్ కోసం కుచ్చు పెట్టుకొని మోడల్ కోసం ఇది మనం ఇలా క్లాత్ని సెంటర్కి మడతేసి పెట్టుకోవాలి. మడత వైపుది ఇది పొడవు వచ్చేసి 7 ఇంచులు ఉండేటట్టు చూసుకోవాలండి. ఇదే 7 ఇంచులు అని కాదు, అంటే ఈ చెయ్యికి 7 ఇంచులు, అంటే అది 4 ఇంచులు కాబట్టి ఇది 7 ఇంచులు, 3 ఇంచులు ఎక్కువ అనమాట. ఇది పొడవు వచ్చేసి దీని లూజు అనమాట. లూజ్ కోసం వచ్చేసి 17 ఇంచులు. ఇక్కడ వచ్చేసి 4 ఇంచులు పెట్టుకోవాలండి చంక దగ్గరకు వచ్చేసరికి. ఇప్పుడు 7 ఇంచుల నుండి 4 ఇంచులకి ఇలా క్రాస్గా మనం చెయ్యి క్రాస్గా కట్ చేస్తాం కదా, అలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఓకే కదా, క్రాస్గా కట్ చేసుకున్నాక మనం ఈ మడతని ఇలా ఓపెన్గా చేసుకోవాలి. మనం చిన్న రేకు పైన మడతేసి దాని మీద లేస్ పెట్టుకొని, అంటే అది లోపలికి పోయేటట్టు ఉండాలండి. ఖర్చు కనపడకుండా ఒక రేకు మడుచుకొని దాని మీద లేస్ ఇట్ట పెట్టి మొత్తం కుట్టేసుకోవాలండి నీట్గా. ఇక్కడ వీడియో కొంచెం ఫాస్ట్గా పెట్టాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసామంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూసి నచ్చితేనే ఒక లైక్ చేయండి. అవసరం అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం ఇటు పక్క కుచ్చు, అంటే లేస్ కాడ నుంచి చివరికి, అంటే 7 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ చివరికి వచ్చే 3 ఇంచులు కుచ్చు వచ్చేటట్టు, ఎడల్పు వచ్చేటట్టు కుచ్చు పెట్టుకోవాలండి. ఫస్ట్ నేను హాఫ్ ఇంచు మడిచి లోపలికి హాఫ్ ఇంచ్ మడిచి ఇలా కుచ్చు పెడుతున్నాను. మనం కుచ్చు పెట్టుకున్న తర్వాత మనం సమానంగా వచ్చిందా లేదా అని చూసుకొని మళ్ళీ ఒకవేళ ఎక్కువ వస్తే తగ్గించి కుట్టుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, ఇటు కుచ్చు పెట్టాను. ఇది 3 ఇంచులు రావాలి. 3 ఇంచులు వచ్చిందా ఎక్కువ వచ్చిందా చూసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చిందండి. లేస్ది మనం కొంచెం పైకి ఎక్కించి చూస్తున్నాను. 3 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. మనం ఆ లేస్ది కుట్టేసి ఇటుపక్క కూడా సేమ్ ఇటు పక్క మనం ఎట్టు కుచ్చు పెట్టామో అది కూడా సేమ్ వచ్చేలాగా కుట్టుకోవాలండి. సేమ్ ఉంటేనే ఈ డిజైన్కి బాగుంటుంది అన్నమాట. చూస్తారు కదా, ఇలా పట్టుకున్నప్పుడు మనం ఇలా కరెక్ట్గా అంత సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనకి మధ్యలో గుర్తు పెట్టుకొని మనం ఇప్పుడు అటు ఇటు పక్కకు వచ్చేటట్టు చిన్న కుచ్చుళ్ళు పెట్టుకోవాలి. అటొకటి ఇటొకటి మామూలుగా సరిపోతాయండి. మనం ధోతి ప్యాంట్కి అటు ఇటు ఎదురు మళ్ళీ కుచ్చు పెడతాం కదా, అలా కుచ్చు వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పెట్టుకున్న కుచ్చు మొత్తం మనం హ్యాండ్కి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం డాట్లు పెట్టుకున్నాం కదా, ఇటు 3 ఇంచుల నుండి అటు 3 ఇంచులకి అక్కడికి వచ్చేటట్టు చూసుకోవాలి. ఆ సెంటర్కి వచ్చేటట్టు చూసుకొని కరెక్ట్గా ఉందా లేదా
ఒకసారి చూసుకొని కుట్టుకోవాలి, లేదంటే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనికి కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఇటు పక్క నుంచి అటువైపుకి కరెక్ట్గా కుట్టేసుకోవాలి. ఈ డాట్ నుండి ఆ డాట్ వరకు చూసారు కదా, సరిపోయింది. ఇప్పుడు అక్కడి నుంచి అక్కడికి కుట్టేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి, రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. అంత ఎక్కువ క్లాత్ కూడా ఏం పట్టదు, సింపుల్గా అండ్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, వేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట చేయికి. నేను ఇదైతే వీడియో కోసమనే తీసానండి, నేను అయితే కుట్టలేదు మామూలుగా. అందుకని ఏరే డ్రెస్కి ఆపోజిట్ డ్రెస్కి హ్యాండ్ పెట్టి చూపించాను. ఇప్పుడు మనకి చెయ్యి ఎంత లూజ్ ఉంది దాన్ని బట్టి కుట్టేసుకొని చెయ్యికి పెట్టి మీకు చూపిస్తాను. ఇప్పుడు సింగిల్ కుట్టేసి మామూలుగా చెయ్యి తిరిగేసి మనం వేసుకున్నప్పుడు చెయ్యి ఎలా ఉంటుంది, కుచ్చు ఎలా అలవడుతుంది అనేది చూపిస్తానండి. అంతేనండి ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రమా సైనింగ్ ఆఫ్.